బుద్ధి లేదా ఇంటలెక్ట్ మీకు ఏం చెప్తుందంటే, మీకు వచ్చినటువంటి ఆలోచనలన్నీ తప్పని, అవి గతంలో ఉన్న జ్ఞాపకాలని మూసుకొని భవిష్యత్తులోని ఏవో చేయాలని ఆలోచనలు లేదా ఊహలు లేదా ప్లానింగు ప్రణాళికలు చేస్తుందని బుద్ధి చెప్తుంది. దాని వలన బుద్ధి ఇంకేం చెప్తుందంటే, మీకు ఇంటలెక్ట్ ఏం చెప్తుందంటే, దాని వలన మీకు భయము, ఆందోళన, స్ట్రెస్సు, స్ట్రెయిన్ పెరిగిపోతాయని, ఇవి ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేస్తాయని చెప్తుంది. అయితే దానికి పరిష్కారం ఏమిటో కూడా బుద్ధి చెప్తుంది, అంటే ఇంటలెక్ట్ చెప్తుంది. ఇంటలెక్ట్ అనేది ఏంటి? నీ మైండ్లోని ఒక డైమెన్షన్ అది చెప్తూ ఉంటుంది. నీ ఆలోచన ఒక ప్రక్క నుంచి వెళ్తూ ఉన్నా ఆ బుద్ధి అనే ఇంటలెక్ట్ నీకు ఒక పక్క నుంచి చెప్తూనే ఉంటుంది. ఆ చెప్పే మాటల్లో, ఆ చెప్పే విషయాల్లో, బుద్ధి చెప్పే విషయాల్లో ఒక విషయం ఏంటంటే, నువ్వు మెరుగుపడాలంటే ఈ ఆలోచన కల్ప్రిట్, ఈ అపరాధి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీకు నేను ఒక మార్గం చెప్తున్నాను అని చెప్తుంది బుద్ధి. ఏమిటది? ఆల్వేస్ అట్ ప్రజెంట్, అంటే ఇప్పుడు 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 ప్రస్తుతము లేదా వర్తమానములోనే ఇప్పుడు ఈ క్షణం ఎలా ఉన్నావో అలా ఉండు. స్టిల్గా ఉండు. స్టిల్ అంటే నిలకడగా, నిశ్చలంగా ఉండు. బీ స్టిల్ ఎట్ ప్రజెంట్, డోంట్ ఆసిలేట్ ఫ్రమ్ పాస్ట్ టు ఫ్యూచర్ అని చెప్తుంది ఇంటలెక్ట్ లేదా బుద్ధి. స్టిల్ ఎట్ ప్రజెంట్ అని చెప్తుంది. అంతే. ప్రజెంట్లో వచ్చిన ప్రతి అనుభవాన్ని ఆస్వాదించు, దాన్ని కామెంట్, వ్యాఖ్య చేయకు. అవి ఒకటి ఒకటి మొమెంట్ బై మొమెంట్ ఒక్కొక్క థాట్ వెళ్ళిపోతుంది. అదంతా థింకింగే. అంతేగాని ఇక్కడ థింకర్ అంటే థింకింగ్ చేసే పర్సన్ లేడు, ఇండివిజువల్ లేరు, ఎవరు లేరు. ఇదంతా నీవు కల్పించుకున్నావు. అంటే థింకింగ్, ఆలోచన కల్పిట్ అని చెప్పాను కదా, ఆలోచన ఏర్పాటు చేసినటువంటివి థింకర్ ఉన్నాడు అని. అది కూడా మాయే, అది కూడా మాయ చేస్తుంది. కాబట్టి నీ ఇంటలెక్ట్ ఏం చెప్తుందంటే, బీ ఎట్ ప్రజెంట్ అండ్ బీ స్టిల్ అండ్ ట్రై టు బి థాట్లెస్. ఎటువంటి ఆలోచనలు, తలంపులు లేకుండా ఉండు. అప్పుడు నీ ఆరోగ్యం కుదిరిపడుతుంది, స్ట్రెస్, స్ట్రెయిన్ తగ్గిపోతాయి, సాధారణమైన బీపీ, షుగర్లు ఉండవు.